ఏమని చెప్తావు? ఇప్పుడు మీరు గమనిస్తే 10 రోజుల్లో వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ వాళ్ళు చెప్పుకున్నారు. అవన్నీ అయిపోయినా చేసి తయారు చేసుకున్నాను. మీరే చెప్పినావు చేసి ఆ పార్టీ కలిసి చేసినావు, నర్సాపూర్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, మళ్ళీ అవుతున్నావు చెప్పినావు. మాకు చెప్పి మరి చేసి తయారైనా మాకు ఇష్యూ నడవన్నా మాట చెప్పిరా. మేము లోకల్ ఎమ్మెల్యే పోయి 2సారి గెలిచి 3సారి గెలిచాడు. ఇదంతా పబ్లిక్ ఆశీర్వాదం అంటున్నాడు. అహంకారంగా చెప్తలేండి నేను. ఓడాడు తీసుమార్గాడు లోకల్ ఎమ్మెల్యే కాదా చేసినోడు చేయమని చూస్తా. దళలు ఎగరేసుకున్న నాయకులంతా తీసుకోకపోయి చెప్పి మరి తెలుస్తుంది. అప్పుడు జేసీ నాయకుడుగా చేయి. ఎందుకు రాలేరు? ముఖం లేక రాలేదు. ఎందుకు రాలేరు? దానికోసం ట్రై చేస్తున్నాం. ఇంత వాస్తవానికి ఎందుకు ఇది చేసామంటే పబ్లిక్ పరిచయం, పబ్లిక్ ఇష్యూ, పబ్లిక్ సమస్య, దాని గురించే మాట్లాడుతున్నాడు. మరి అన్ని అర్థమైనాక ఇప్పుడు వస్తే 2 రోజుల తర్వాత లెక్క చొప్పున పోవాలి కదా. భాషమైన ఇండస్ట్రీస్ వచ్చినాయి. చెరువులు కూడా మాయమైపోయినాయి. శ్మశాన వాటికి అయిపోయింది. ఇప్పుడే డెవలప్ అవుతున్నది. ఇప్పుడిప్పుడే పొల్యూషన్ అంతా అరికట్టి ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది. గ్రేటర్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్ కల్చర్స్, విల్లాస్ ఇప్పుడు అవుతున్నది. ఎక్కడ అంటారు వాళ్ళతో చేయించుకోండి. ఏదైపోయి 20 రోజుల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చినారు? ఇప్పుడేం చేయాలని పెద్ద పెద్ద నాయకులంతా కనబడతలేరేమో. కోట్ల రూపాయలు, 100 కోట్లు, 200 కోట్లు ఉన్న నాయకులందరూ ఏది కావాలన్నా అందరికీ రాజకీయాలు మీకే వస్తాయి అనుకుంటురా? రాజకీయాలు మీకే వస్తాయా? మీ గుమరాలలో జిన్నారంలోకి వస్తాయా? పుట్టిన పోరాడు కూడా తెలుసుకుంటాడు. మంచి చెప్పాడు. పుట్టాలని పాలంటే తల్లి పాలు ఎక్కడ జరగాలనుకుంటాడు. వాడు ఇంత హుషారు లెక్కలు ఉంటే ఎక్కడ కుదరదు. జేఏసీ తయారయ్యారు, ఓకే సంతోషం. అన్ని పార్టీలు తయారయ్యాయి. 1 రోజులు అవుతుంది ధర్నాలు చేస్తున్నారు. మీరు రోజు చూస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నారు. మరి కనీసం జేఏసీ పెడుతున్నాము, ఇష్యూ ఉన్నది, మన నోటీసులో పెట్టిరా ఒకసారి. అన్ని ప్రయత్నాలు చేసిన లాస్ట్ మేము సాయం తీసుకోవాలని వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? నా దగ్గరికి ఏమవసరం? నేను చెప్పినాక తప్పకుండా ముఖ్యాలకు రాస్తాను. వీళ్ళంతా రాజకీయ అనుభవం ఉన్నది. ఓలే 30 నిమిషాలు 40 నిమిషాలు రాజకీయాలు తీసుకోండి. సపోజ్ రెడ్డి సార్ పెద్ద పెద్ద నాయకులు అంటున్నారు. నాయకులతో చేయించు. రాష్ట్ర నాయకులు, ఆల్ ఇండియా నాయకులు వాళ్ళంతా ఎక్కడ పోయినా వాళ్ళంతా అదే తొమ్మిది కదా. వాళ్ళతో చేయించుకోవాలి. అన్ని ప్రయత్నాలు చేసిరు కదా. చేసినప్పుడు లాస్ట్ ప్రయత్నం నాతో అవుతుంది గ్యారంటీ అవుతుంది. గ్యారంటీ లేదని చేయలేకపోయింది. ఇప్పుడు